సూర్యాపేట జిల్లాలో సాగునీరు అందించే భారీ ప్రాజెక్టు పనులు జెట్ స్పీడ్గా జరుగుతున్నాయి. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు దగ్గర నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు పలు గ్రామాలకు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించనుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూరులో నిర్మాణంలో ఉన్న మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం స్థానిక రైతుల్లో ఆశలు నింపుతోంది. 1642 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ భారీ ఎత్తిపోతల పథకంతో 45,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 3 మండలాల్లోని 23 గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించనున్నారు. మట్టపల్లి మండలంలోని 9 గ్రామాలు, చింతలపాలెం మండలంలోని 5 గ్రామాలు, మేళ్లచెరువు మండలంలోని 9 గ్రామాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. రైతులకు సాగునీరు అందించడంతో పాటు గ్రామాల తాగునీటి అవసరాలను కూడా తీర్చేలా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఎక్కువ సంఖ్య బీసీలు ముందు బీసీలు 800-470 బీసీ కుటుంబాలు ఈ నీళ్లు చేరిపోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఎస్టీలు, గిరిజనులు 5,080 గిరిజన కుటుంబాలకి నీళ్లు చేరిపోతున్నాయి. దళితులు, ఎస్సీలు 3,540 దళిత కుటుంబాలకి, దళిత రైతు కుటుంబాలకి నీళ్లు చేరబోతున్నాయి. ఓసీలు 2,205 కుటుంబాలకి మరి ఈ నీళ్లు చేరబోతున్నాయి. రైతు కుటుంబాలకి 160 మీటర్ల లోతు నుంచి నీటిని పైకి ఎత్తి పంపేందుకు 16 మెగావాట్ల సామర్థ్యమున్న 4 భారీ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక సాంకేతికతతో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతంలో వ్యవసాయం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతుండటంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి రానుంది అంటున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా అవటం సంతోషం అంటున్నారు రైతులు. ఈ మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది రైతులకు వరప్రదాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చింతలపాలెం గ్రామంలో సాగర్ ఎడమ ఆయకట్టు చివరి భూములు కాబట్టి నీళ్లు రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు యొక్క బాధలను అర్థం చేసుకుని మాకు మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పథకాన్ని 1640 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. లిఫ్ట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మాకు సాగర్ ఆయకట్ట చివరి భూములు కాబట్టి అవి రావడం వల్ల సస్యశ్యామలం జరుగుతుంది. దగ్గర 1600 కోట్లతోటి మరి కొత్త లిఫ్ట్ ఈ తెలంగాణలోనే పెద్ద లిఫ్ట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ లిఫ్ట్ కనుక పూర్తి స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి. ఈ లిఫ్ట్ పూర్తి అయితే ప్రతి ఎకరాన్ని కూడా 50,000 ఎకరాలకి దగ్గర ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకి నీరు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం 198 ఎకరాల భూమిని సేకరించి రైతులకు 53 కోట్ల పరిహారం చెల్లించింది ప్రభుత్వం. పనులను త్వరగా పూర్తయితే వచ్చే సెప్టెంబర్ నాటికి రైతులకు తాగునీరు అందించే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బీడు భూములు సస్యశ్యామలం అవుతాయంటున్నారు అన్నదాతలు.